హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజాసాబ్ ట్రైలర్ చూద్దామని నేను థియేటర్ దగ్గరికి వచ్చాను. ఇది రాజమండ్రిలో ఉన్న స్వామి థియేటర్. ట్రైలర్ 6కి అయితే జనాలందరూ కూడా 5కి వచ్చేసారు. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను. ఎంతైనా ట్రైలర్ అయినా మూవీ అయినా థియేటర్లో చూస్తే ఆ వైబ్ వేరే లెవెల్లో ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు. ప్రభాస్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి వైబ్తో ఉన్నారు. ట్రైలర్ చూద్దామని చెప్పి అదే ఊపిలో మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం. వాళ్ళు లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చాలా ఫాస్ట్గా వేస్తాడు. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ చేతులతో మొదలు వెనక్కి తీసుకెళ్తాడు. ఆ షాట్ మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ జనాల గోల మధ్యలో మనకి వేరే వైబ్ అయితే క్రియేట్ అవుద్ది. థియేటర్లో చూసిన తర్వాత ఇంటికి వచ్చి అయితే మళ్ళీ చూసాను ట్రైలర్ అయితే అంత బాగా నచ్చింది నాకు. మారుతి గారు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేశారు రాజాసాబ్ అనే పేరుతో. ఎందుకంటే ఆయన పాత సినిమా ప్రేమ కథా చిత్రంతో పోల్చుకుంటే ఇది దానికి ప్రో మ్యాక్స్లో ఉంది. అంత బాగుంది. ఇంకా విఎఫ్ఎక్స్ పరంగా మనకి కన్విన్సింగ్గానే ఉంది. మొత్తం ఆ ముసలి షాట్లు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా కన్విన్సింగ్గా ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి. అండ్ బీజిఎం పరంగా చూసుకుంటే తమనన్న అయితే ట్రైలర్ వరకు చాలా బాగా ఇచ్చాడు. మరి సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి. కామెడీ టైమింగ్ అయితే బాగా సెట్ అయింది మూవీలో. ప్రభాస్ గారు చెప్పే డైలాగ్స్ కానీ ఇంకా చుట్టుపక్కల కమెడియన్ ఎక్స్ప్రెషన్స్ కానీ బాగా సెట్ అయినాయి. ఇందులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారు, సప్తగిరి గారు, విటీవీ గణేష్ గారు, ఇంకా చూసుకుంటే మెయిన్గా సత్య గారిని అసలు ఎవరు గుర్తుపట్టలేరు, అలా ఉన్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మంచి ఫన్నీగా కామెడీగా ఉన్నాయి. మూవీలో అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. మూవీలో అయితే హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. మారుతి గారు చాలా పెద్దగానే ప్లాన్ చేశారు. హర్రర్ ఎలిమెంట్స్ అనేవి మనకి ట్రైలర్లోనే చాలా ఉన్నాయి. ఇంకా మారుతి గారు క్రియేటివిటీని అయితే చాలా బాగా వాడారు. మనుషులు రివర్స్లో రావడం కానీ కొంచెం కొత్తగా ప్లాన్ చేశారు. మెయిన్గా స్టోరీ అయితే కొంచెం గ్రాండ్గానే డిజైన్ చేశారు. మనకి ఏది కూడా తెలియట్లేదు ట్రైలర్లో ఎలా ఉందనేది. ఇంకా మూవీలో మనకి స్టోరీ నచ్చితే కనుక సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.